ఎవరిని చూసినా కానీ ఇక కేసీఆర్ అయితేనే మళ్ళీ మంచిగా ఉంటుంది, ఇదంతా ఆగం ఉన్నది, ఆగం చేసిండు. మేము అందుకనే మొన్న తెలంగాణ భవన్లో 3 పాటలు కూడా రిలీజ్ చేయించుకున్నాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏమైనాయి, నీ సంగతి ఏందని అడగడానికి పోతున్నాం ఇక. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ 14 ఏళ్ళు అడిగి ఆయనతో ఆంధ్రలో పంపించేసి కేంద్రం మెడల్ వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. ఇక ఇప్పుడు 10 ఏళ్ళు మంచిగా ఉండే బతుకమ్మ మంచిగా ఉండే, అక్క చెల్లెలు మంచిగా ఉండిరి, భరోసాకు ఉండిరి, మంచిగా రైతులు మంచిగా ఉండిరి, సంతోషంగా ఉండిరి. ఇప్పుడు అన్ని ఆగం చేసేసిండు. ఇక అన్ని ఆగం చేసినందుకు మనం ఆగం కావద్దు కదా, అందుకని ఏం చేస్తున్నాం, బతుకమ్మలు ఎత్తినాం. ఇక బీఆర్ఎస్ మహిళందు బతుకమ్మ ఎత్తి గ్రామాన తిరిగి ఊరు తిరిగి నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఈ మార్పు అన్నావు, నీ మార్పు ఏంది, నీ చేయి గుర్తేంది, నీ తెలంగాణ తల్లిని ఎందుకు తీసేసినావు, బతుకమ్మ ఎందుకు తీసేసినావు, మరి మా మహాలక్ష్మి స్కీమ్ ఏది, ఎందుకు చెప్పినావు, ఎందుకు ఆగం చేసినావు, నీ మార్పేది. మాకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఒక రోడ్ లేదు, ఓ మోరి లేదు, ఒక కట్టినోళ్ళు లేడు, పట్టించుకున్నోళ్ళు లేడు, బతుకమ్మను కనీసం గౌరవించిన వాళ్ళు లేరు, అక్క చెల్లెలను ఆదుకున్న వాళ్ళు లేడు. ఆగం అయిపోయింది తెలంగాణ. ఆ తెలంగాణ ఆగంగా ఉండాలి, మళ్ళీ ఆగమైన తెలంగాణ మళ్ళీ కాపాడుకోవాలంటే కేసీఆర్తోనే అవుతుంది. ఇంత గోస పడుతుంది, గోసకు కారణము మరి ప్రభుత్వం అని తెలుస్తుంది, మరి ప్రజలు బుద్ధి చెప్తారని అనుకోవచ్చా మనం? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి ఏమనుకున్నారంటే ఏమైనా గిన్ని చెప్పే చేయకపోతాడా అనుకున్నారు, కానీ నమ్మిండ్రు, మోసపోయినరు. కానీ ఇప్పుడు ఊర్లలోకి వస్తే తెలుస్తుంది వాళ్ళు, ఎందుకంటే నమ్మి మోసపోయినాం, ఇక మళ్ళీ నమ్మేది లేదు, మళ్ళీ మోసం పోయేది లేదు, ఇక మేము తెలివి తెచ్చుకుంటున్నాం, మాకు అసలు సంగతి తెలిసింది, ఇక అసలు తెలుసుకున్నామని చెప్పేసి ఇప్పుడు ఇక వాళ్ళు ఎక్కడ రోడ్ కాడ ముచ్చట అదే, సావిట్ల ముచ్చట అదే, అదేంది యూరియా కాడ ముచ్చట అదే, నాట్లేసే కాడ ముచ్చట అదే, ప్రతి ఒక్క దగ్గర కూడా ముచ్చట అదే పెడుతున్నారు. బతుకమ్మ కాడ ముచ్చట అదే, చీర కాడ ముచ్చట అదే, సారె కాడ ముచ్చట అదే. రేపు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోయిన బతుకమ్మకే చీరలు ఇస్తాను 2 అన్నావు, ఈ బతుకమ్మకు 2 అన్నావు, 4 చీరలు రావాలి, 4 చీరలు ఇస్తేనే బతుకమ్మ మా అక్క చెల్లెలకు బతుకమ్మకు గౌరవం ఇచ్చినట్టు, చీర ఇచ్చినట్టు. నువ్వు చక్కగా ఇవనే ఇస్తలేవు, 4 చీరలు ఇవ్వాలని అడుగుతున్నాం మేము. అట్లనే మహాలక్ష్మి స్కీమ్ నెలకు 2500, 2 ఏళ్ళ 2500 నెలకు గట్టి, అది కూడా గట్టియాలని అడుగుతున్నాం. తులం బంగారం అన్నాం, ఓ 40-50 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చుంటావు, ₹1,00,000 ఇచ్చుంటావు, ఇస్తే వాళ్ళందరికీ 50 తులాల బంగారం ఏది, 50 మందికి ఇస్తే. అవన్నీ చెయ్యి కదా, చెప్పింది నువ్వే కదా, మోసం చేయడానికి చెప్తే ఏరు దాకా ఏడమల్లప్ప, ఏడు దాటంగానే బోడమల్లప్ప అని చేస్తే ఇది కాదని ప్రజలు కూడా ఏకమైనరు, తెలుసుకున్నారు. అందరూ ఒకటైతే నిరుద్యోగులు, వాళ్ళకి నిరుద్యోగ భృతి అంటివి, ఉద్యోగాలు అంటివి, జాబ్ అంటివి, ఏది లేదా, కేసీఆర్ ఇచ్చిన 65,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకోబడుతుంది. వాళ్ళు ఆగమైనరు, ఎంప్లాయీస్కి అది ఇస్తా ఇది ఇస్తాను ఆశ పెడితే ఎంప్లాయీస్ ఆగమైనరు, ఎక్కడోళ్ళు అక్కడ ఆగమైనరు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక కాలేజీలు బంద్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏం చేసినావు నువ్వు? ఏం చేయలేవు. బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసినావు, చేయి గుర్తు పెట్టినావు, అంతకంటే ఎక్కువ ఏం చేయలేవు. నువ్వు ఏం చేసేటట్టు లేవు. ఇక జరంతసేపు మనం ఈ బాధను పక్క పెట్టుకుంటే ఇవాళ బతుకమ్మ మీరు ఎట్లా తయారు చేసిరు, మరి ఎన్ని వరుసలతో తయారు చేసిరు, ఏ పూలు పెట్టిరు అనేది ఓ పారి చెప్ప. జనరల్గా తంగేడి పువ్వు, గునుక పువ్వు, ఇవాళ బంతి పూలు కూడా మా వాళ్ళు బాగానే పట్టుకుచ్చులు బాగానే తెప్పించారు మా అన్నదమ్ములు. మా అన్నలు సీతమ్మ జడకుచ్చు పూలను కూడా పెట్టుకున్నాము. ఇది నిజంగా కూడా పూలను పూజించే ఒక మంచి సంస్కృతి ఎవ్వరికి లేదు, పూల జాతర ఇది. మా అక్క చెల్లెలందరూ కూడా మంచిగా పట్టు చీరలు కట్టుకొని పూలు ఏరుకచ్చుకొని అన్నదమ్ముల సహకారంతో పూలు తెచ్చుకొని బతుకమ్మని వేర్చి గౌరమ్మని చేసి మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడి వాళ్ళ కష్టాన్ని, సుఖాన్ని, బాధను, దుఃఖాన్ని, మంచిని, చెడును అంతా కూడా పాటల రూపంలో చేసుకొని 9 రోజులు ఆడుకొని సద్దుల బతుకమ్మ రోజు కూడా మంచి అందరు కూడా సద్దులు చేసుకొని చెరువు కాడిపోయి నిమజ్జనం చేసి ఈ 9 రోజులు సంతోషంగా గడుపుతారు. కష్టం, సుఖం, బాధ. సత్తుబుక్కుడు కూడా ఉంటాయి, సత్తుపిండ్లు కూడా వేస్తారు. కొన్ని జిల్లాలలో సత్తుపిండి చేస్తారు, కొన్ని జిల్లాలో సద్దులు కడతారు. మా అమ్మ వాళ్ళ సైడ్ కరీంనగర్ సత్తుపిండ్లే చేస్తారు. 5 రకాల సత్తుపిండ్లు వేసేసి బతుకమ్మ దగ్గర సత్తుపిండ్లే తిని మంచిగా బతుకమ్మ వేసుకొని వస్తారు. ఇక పువ్వులను పూజించే పండుగ. అట్లనే మా వాళ్ళ కష్టాలను కూడా ఓలుకోలు చెప్పుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు, మంచిగా వాళ్ళు చీర కొనుక్కున్న చీరలు చూపెట్టుకోవచ్చు, నగలు చూపెట్టుకోవచ్చు, వాళ్ళ అన్ని ముచ్చట్లు కలిసిమెలిసి ఉండొచ్చు, తల్లిగారింటికి రావచ్చు, అన్నదమ్ములు మమ్మల్ని తోలుకపోవడానికి వస్తలేరని అలగొచ్చు, వదిన చీర కొనియలేని అలగొచ్చు. ఇట్లాంటి అన్నీ కూడా అంటే చిన్న చిలిపి తగాదలు, చిన్న వ్యంగ మాటలు, ఇవన్నీ కూడా పాటల రూపంలో వాడుకున్న పాటలే. మరి దీనికి ఒక పెద్ద కవి లేడు, ఒక రచించిన వాళ్ళు లేరు. గతంలోనే అయితే వాళ్ళ పాట వాళ్ళే కైగట్టుకొని వాళ్ళే వాడి వాళ్ళ శ్రమ తెలియకుండా మా అత్త గిట్ల అన్నది, మీ అమ్మ గిట్ల అన్నది, నన్ను తోలుకపోని వచ్చిండు మా అన్న తోలుకపోని వస్తే మా అత్త పంపించలేదు, పంపించింది, ఇవే ముచ్చట్లు పెట్టుకొని పాటలు పాడుదురు. అవి చాలా మంచిగా ఉంటాయి. ఆ పాటలనే మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు అందించాలి, మన భవిష్యత్ తరాలకు అందించాలి. అందుకనే కేసీఆర్ గారు దీన్ని అధికారికంగా పండుగ చేసిండు. ట్యాంక్ బండ్ మీద ఆడుకోవాలంటే అంతకుముందు ఆడుకొని పోదురు,
ఈ ట్యాంక్ బండి మీద బతుకమ్మ ఆడతారా, బతుకమ్మ అంటే ఏందో తెలియని పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ బతుకమ్మ అంటే ఏందో తెలియజేసిండు, ట్యాంక్ బండి మీద అధికారికంగా ఆడేటట్టు చేసిండు. పిల్లలకు భవిష్యత్ తరాలకు బతుకమ్మ యొక్క ఘనతను తెలిపిండ్రు. 60-70 దేశాల మా అక్క చెల్లెలు ఎక్కడున్నా బతుకమ్మ ఆడుతుండ్రు. ఏ రాష్ట్రంలో లేనిది పువ్వుని ఈ రాష్ట్రంలో గొలుసుడు అనేది ఉత్తముచ్చట కాదు. తీరొక్క పువ్వుల్ని వేర్చి మంచిగా అందంగా పేర్చుకొని వచ్చి దాని చుట్టూ మంచిగా పాటలు పాడుకుంటా ఎంత మంచిగా చేసుకొని దాన్ని మళ్ళా గోదాట్ల అంపి మళ్ళీ అది కూడా నీళ్లు కలుషితం కావద్దని మళ్ళీ ఔషధ గుణాలు ఉంటాయి వీటన్నింటికి కూడా. అవునాక అప్పంచలు చూస్తాను నాకు ఈ గ్రీన్ కలర్ మంచిగా కనిపిస్తుంది. అప్పటి నుంచి నాకు అంటే ఇదే కనిపిస్తుంది. మంచి పండగ కదా, పండగ ఏదో ఒకటి చిన్నది కొత్తది కొనుక్కోవాలంటారు కదా, అందుకని చెప్పి మేము ఏదో ఒకటి కొనుక్కుంటాను. ఇవాళ రేపు అంటే ఏమైందంటే పండుగ వచ్చిందంటే సంబరపడాలి, కలిసిమెలిసి ఉండాలి, పండుగ వేసుకోవాలని ఆరాటపడ్డారు. ఇవాళ ఇంకా ఎంగిలిపూల బతుకమ్మ ప్రతి ఇంటి ముందట ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ భవన్కి జనరల్గా కూడా ఎవరి ఇంటి ముందటనే చేసుకుంటారు కాబట్టి భవన్కి రకాన్ని వాళ్ళ మా వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి ఏంది ఎందుకోసం వచ్చిండ్రు, తెలంగాణ తల్లి యొక్క చేతుల బతుకమ్మ రూపం మాయమైంది, మా బతుకమ్మ మాకు మళ్ళీ తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ రావాలంటే కేసీఆర్ రావాలి. దానికోసం వాళ్ళు తెలంగాణ భవన్కి అందరు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడడానికి పాడడానికి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఎంగిలిపూల బతుకమ్మ అంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ముందటనే చేసుకుంటారు. కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ తల్లి రూపాన్ని కొలుసుకుంటా తెలంగాణ బతుకమ్మని తెచ్చుకోవాలనే ఆరాటంతో అందరు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అందరికీ శుభాకాంక్షలు. ఈ ఇంకొకటి ఏంటంటే ఇది కొంతమంది సైంటిఫిక్ ఏంటంటే బతుకమ్మ అంటే ఉత్తగానే ఆడుకుంటారా పాడుకుంటారా అనొచ్చు. సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త నీళ్ళు వస్తాయి చెరువులకు. ఆ కొత్త నీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం కొత్తగా ఉంటాయి. ఆ చెరువుల నీళ్ళు కలుషితం కాకుండా ఉండాలంటే తంగడి పువ్వు, గుంక పువ్వు, కట్ల పువ్వు ఇవన్నీ పూలతోని బయర్చి ఆ బతుకమ్మ నీళ్ళల్లో వేస్తే వాటర్ కూడా కలుషితం కాకుండా ఉంటాయి అనేది సైంటిఫిక్ రీజన్. అంటే ప్రతి మన పూర్వీకులు ఏ పండుగ చేసినా ఏది పెట్టినా ఇవి ఇంకోటి ఏంటంటే కాస్ట్లీ పువ్వులు కాదు, కొనుకొచ్చుకునే పువ్వులు కాదు, అన్నదమ్ములు తెంపుకొచ్చుకునే పువ్వులు. తంగడి పువ్వు ఊరు పంట శలక కాడు ఉండేటి చిటి చామంతులు, గడ్డి పువ్వు, అదేవిధంగా మెరుగుడు పువ్వు, గుంక పువ్వు, కట్ల పువ్వు, తూరాయి పువ్వు, దాని ఏమంటారు తంగడి పువ్వు, బీర పువ్వు, కంపల్సరీ గౌరమ్మ. ఈ గౌరమ్మ దగ్గర కంపల్సరీ బీర పువ్వు పెడతారు. బీర పువ్వుతోనే గౌరమ్మని దగ్గర మొక్కుతారు అన్నట్టు. అట్లా పచ్చ బీర పువ్వు అని పెట్టేస్తారు. అట్లా అంటే మన మామూలుగా మన ఇంటి ముందట మన పెరట్ల పూసే పూలతోనే బతుకమ్మలను పేర్చుకోవడం అనేది ఆనవాయితీ వస్తుంది. సరే కొన్ని చోట్ల తంగడి పువ్వు బాగా వర్షాలు పడ్డాయి, జర గుంక పువ్వు లేదనుకోండి ఈ బంతి పూలను వాడుతుండ్రు. అంతే తప్ప అన్ని పూలను కూడా వాడి ఒక అంటే దీనికి ఏంటంటే ఒక శాస్త్రీయంగా ఇప్పుడు వచ్చే పువ్వులు, ఇప్పుడు వచ్చే నీళ్ళని ఫ్రెష్ చేసే మెడిసినల్ ప్లాంట్స్, మా అక్క చెల్లెళ్ళకు పండుగ, ఇప్పుడు వచ్చే పంట ఏదైతే పెసర వస్తుంది అట్లాంటి వాటితో సత్తుబిండ్లు అట్లా అన్నీ అంటే ఇప్పుడు వచ్చే పంటలు, ఇప్పుడు వచ్చే పాడి పంటలు, ఇప్పుడు వచ్చే పువ్వులు, ఇప్పుడు వచ్చే నీళ్లు, ఈ ప్రకృతితోని మా అక్క చెల్లెళ్ళు ఆట పాట ఇదే ఒక బతుకమ్మ పండుగ పూల జాతర. మళ్ళొక్కసారి టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు.